V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. గూగుల్ డాటా ఉద్యోగాల కోసం పూర్తి వివరాలు తెలియజేయాలి. శుభోదయం. ఈరోజు విశాఖపట్నంలో అతి పెద్ద డేటా సెంటర్ వస్తున్నట్టుగా 1,80,000 ఉద్యోగాలు వస్తాయి. దాని ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, మొత్తం గేమ్ చేంజర్ కాబోతుందని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందరికీ విశాఖపట్నం డెవలప్ అయితే, అందరికీ ఉద్యోగాలు వస్తే అందరికన్నా మేమే ముందు సంతోషిస్తాం. కానీ గత 10 సంవత్సరాల అనుభవం చూసినప్పుడు గవర్నమెంట్లో పల్టీలు కొడతా ఉన్నాయి డెవలప్మెంట్ పేరుతో. 2019లో ఎన్నికలకు ముందు జనవరిలో ఈ సేమ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదానితో ఒప్పందం చేసుకుని 70,000 కోట్ల పెట్టుబడి వస్తుందని, 1,00,000 ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు భూములు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. 2023 దాకా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన దాకా అదేం కదలకలేదు. మరలా ప్రభుత్వం వచ్చి అదే అదానితో మరలా ఒప్పందం చేసుకొని 400 ఎకరాల వాళ్ళకి కేటాయించారు. అందులో 130 ఎకరాలకు నేరుగా రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ₹1,00,00,000 చొప్పున మన రిషికొండ హిల్ నెంబర్ 3 చుట్టూ కేటాయించారు. ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. ఈ 6 సంవత్సరాల్లో డేటా సెంటర్ లేదు, ఏ హబ్బు లేదు, ఐటీ హబ్బు లేదు, పార్కు లేదు, ఉద్యోగాలు ఒకటి కూడా లేదు. పనోరమ హిల్స్ మీద ఇచ్చినటువంటి కంపెనీలకు కట్టినటువంటి అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి, తీసుకున్నారు, ఖాళీగా ఉన్నాయి. ఈరోజు ఈ 400 ఎకరాలు అదాని కిందే ఉన్నాయి, ఆయన పెత్తనంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు అందరూ తాజాగా చూస్తుంటారు, ఎల్ఐసి దగ్గర మళ్ళా 33,000 కోట్ల రూపాయలు తీసుకున్న ఇప్పుడు అంతర్జాతీయ వార్త అయిపోయింది. అక్రమంగా అదాని అంటే మొత్తం దేశాన్ని, భూముల్ని, ప్రజల సంపదను అదానికి కట్టబెట్టడమే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిగా ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. ప్రభుత్వాలని, ప్రజల సంపదని, భూముల్ని అన్నిటిని. ఇప్పుడు గూగుల్కి ఈ భూములు వదిలేసి ఇప్పుడు కొత్తగా గూగుల్ తోటి 2024 డిసెంబర్లో ఒప్పందం చేస్తున్నారు. మొన్న అగ్రిమెంట్ అయింది 10 రోజుల క్రితం. ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత మళ్ళా $1,25,000 కోట్లు వస్తాయని, $15 బిలియన్ 5 ఏళ్లలో, వచ్చే 5 ఏళ్లలో 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తాయని ఇవన్నీ కూడా హైప్ క్రియేట్ చేస్తున్నారు. డేటా సెంటర్లలో ఎక్కడా కూడా 5-6 వేల నుంచి ఉద్యోగాలు రావు. అవి మానిటరింగ్, ఓన్లీ మానిటరింగ్ చేయటం, దాంట్లో ఈట వస్తుంది కానీ ఉద్యోగాలు రావు. ఇక్కడ గూగుల్ 12 దేశాలకి సముద్రంలోంచి పైప్ లైన్లు వేసి సప్లై చేస్తాడు, వాళ్ళు వ్యాపారం విస్తరిస్తారు. మన రాష్ట్రానికి వచ్చే మేలేంటి? మేము 2 విషయాలు అడుగుతున్నాం. 1997లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ 200 ఎకరాలు మాత్రమే తీసుకుని ఎల్ఎన్టీ ద్వారా ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత అనేక స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. మిగతా అంతా కూడా హైదరాబాద్ చుట్టూ మాదాపూర్ కానీ, కొండాపూర్ కానీ, మణికొండ దాకా మొత్తం అంతా కూడా తర్వాత దాని అంతా కూడా లేఅవుట్ వేసి దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఎవరికి వాళ్ళు కంపెనీలు కొనుక్కున్నారు. కంపెనీలకు కావాల్సిన వాటరు, విద్యుత్ ఇటువంటి సప్లై చేయొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసి. అంటే ఒక న్యూక్లియర్ పెట్టేసి దాని చుట్టూ తర్వాత అనేక సంవత్సరాల్లో డెవలప్ అయింది. మొత్తం అంతా గవర్నమెంట్ భూములన్నీ సేకరించి గవర్నమెంట్ భూములన్నీ ఇవ్వలేదు. ఇప్పుడు 30 ఏళ్ళు అయింది. మనం కొత్త కాబట్టి ఒక విదేశీ కంపెనీని, మైక్రోసాఫ్ట్, ఇతర విదేశీ కంపెనీలు తీసి అక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. ఈ రోజు కూడా మనం విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఏంటి? ఇదే 30 ఏళ్లలో చైనాలో ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక మెటా, వీటికి పోటీగా కలదనేటువంటి కంపెనీలు ప్రపంచం అంతా వాళ్ళు విస్తరిస్తున్నారు. అది ఓయో కావచ్చు, లేకపోతే బైడు కావచ్చు, లేకపోతే ఆలీబాబా కావచ్చు, అన్ని కంపెనీలు వాళ్ళు అంటే గ్లోబల్ కంపెనీలు చైనాలు 30 ఏళ్లలో. మరి మన దేశంలో ఇండియన్ గూగుల్, ఇండియన్ మైక్రోసాఫ్ట్, లేకపోతే ఇండియన్ మెటా ఎందుకు తయారు కాలేదు? మన నిపుణులందరూ అమెరికాకు పోతున్నారు, అక్కడ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. ఇక్కడ కాస్త ఐఐటీల్లో చదువుకున్నట్టు సత్య నాదెళ్ల లాంటి వాళ్ళు అక్కడికి పోయి సీఈఓలు అవుతున్నారు.
ఆ నైపుణ్యం ఏది మనకు ఉపయోగపడలేదు, ఆ టెక్నాలజీ ఏది మనకు ట్రాన్స్ఫర్ కాలేదు. ఇప్పుడే కూడా టెక్నాలజీ కోసం మళ్ళీ గూగుల్ మీదనే మెటా మీద ఆధారపడుతుంది. అంటే 30 ఏళ్లలో మన కనీసం టెక్నాలజీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయించుకోలేని పరిస్థితుల్లో కేవలం డిపెండెంట్, ఇప్పుడు స్టిల్ వీఆర్ డిపెండెంట్ టెక్నాలజీ విషయంలో విదేశీ కంపెనీల మీద. మరి ఆత్మనిర్భర్ ఆత్మనిర్భర్ అంటే అర్థం ఏంటని అడుగుతాం. ప్రధానమంత్రి మొన్న ఏం చెప్పాడు 10 రోజుల క్రితం? విదేశాల మీద ఆధారపడితే మన ప్రధాన శత్రువు అన్నాడు. విదేశాల మీద ఆధారపడితే మన ప్రధాన శత్రువు అన్న వారం రోజులకే గూగుల్తో ఒప్పందం. వారం రోజుల తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి దుబాయ్ పర్యటన, లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన, రాండి పెట్టుబడి పెట్టండి అని సమ్మిట్. ఇక్కడ రేపు విశాఖలో విదేశీ కంపెనీలతో సమ్మిట్లు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక సమ్మిట్ జరిపాడు, ఇప్పుడు వీళ్ళు ఇంకో సమ్మిట్ జరుగుతుంది, సమ్మిట్లు. మరి ఇక్కడ ఎందుకు పెట్టుబడి డెవలప్ కాలేదు, ఇక్కడ ఎందుకు కంపెనీలు డెవలప్ కాలేదు? ఇప్పుడు మళ్ళా విదేశీయులకు అన్ని 22,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇన్సెంటివ్స్ మేము అడుగుతున్నాం. ఇప్పుడు మేము మొదటి నుంచి పోరాడుతున్నాము, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా కానీ ఇప్పటికి వచ్చి ఉంటే ఈ కంపెనీలకి మనం 22,000 కోట్లు ఇచ్చి ఎదురిచ్చి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ పరిగెత్తుకొని వస్తారు. 90% ఇన్సెంటివ్స్ వస్తాయి వాళ్ళకి. కేంద్రం అన్ని రాయితీలు ఇవ్వాలి, మన మీద భారం పడదు. ఈ రోజు వాళ్ళు 5 ఏళ్లకి 1,25,000 కోట్లు పెట్టుబడి పెట్టుకుంటే మనం 22,000 కోట్లు వాళ్ళకి అదనంగా రాయితీలు ఎదురిస్తున్నాము. అంటే 16% మనం వాళ్ళకి ఎదురు పెట్టుబడి పెడుతున్నాం. కానీ ఈ 16% మన వాటాలు తీసుకోవటం, మన భూములు, మన విద్యుత్తు, మన జిఎస్టీ 100%. మనం జిఎస్టీ తగ్గింది, ప్రజలకు అది ఇచ్చాము. ప్రజలకు వచ్చింది తెలియదు. ఇప్పుడు భూ వచ్చుంటే ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీలు తెస్తాం అన్నవాళ్ళు ఇప్పుడు 22,000 కోట్ల ప్యాకేజీ గూగుల్ కిందకి ఎదురు ఇవ్వాలి. పోనీ ఇచ్చిన వాళ్ళు మనం దాంట్లో వాటా తీసుకోవాలి. 16% వాటా తీసుకోండి, న్యాయంగా 20% ఇవ్వాలి మనం. ఎందుకంటే 5 ఏళ్లలో వాళ్ళు పెడుతున్న పెట్టుబడి 1,25,000 కోట్లు. మనం ఏడాదికే అత్యధిక భాగం 22,000 కోట్లు మొదటి సంవత్సరమే పోతాయి వాళ్ళకి ఇన్సెంటివ్స్ అన్ని. మరి ఏమిటి మనకు లాభం? కొన్ని ఉద్యోగాలు వస్తాయి 1,88,000. వాళ్ళు చెప్పేదంటే కన్స్ట్రక్షన్లో ఈ రోజు ఉంటే రేపు పోతాయి. అందులో కూడా బీహార్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు వస్తారు. ఇక్కడ వాళ్ళకి వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. 1,00,000 పని దినాలు రావచ్చు. 1,00,000 పని దినాలు వేరు, 1,00,000 మందికి ఉపాధి రావటం లేదు. పని దినాలనే మందికి ఉపాధి లాగా కల్పిస్తే 1,80,000 ఉద్యోగాలు వచ్చినటువంటి ప్రపంచంలో ఎక్కడైనా ఉదాహరణ చూపిస్తారని అడుగుతున్నాను. మ్యాక్సిమం 5-6 వేలు 3 షిఫ్ట్లు నడుపుకోండి, అన్నిట్లో కలిపి వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై, బయట ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ స్టాఫ్, డ్రైవర్లు, అటెండర్లు అంతా కలుపుకుంటారు. మరి ఎందుకని 1,80,000 అని భ్రమలు సృష్టించి యూత్లో ఒక హైప్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? గత 6 ఏళ్లలో అదాని ఏమీ పెట్టలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎప్పుడు పెడతారో తెలియదు. మనం మరలా 500 ఎకరాలు భూములు కేటాయిస్తున్నాం. ఇప్పుడు భూములు కేటాయిస్తున్నటువంటి ఆనందపురం మండలం ఆ ప్రాంతంలో తొర్లవాడ అనే గ్రామంలో దళితులు 160 ఎకరాలు వాడదు. లే పాపం అసైన్ ల్యాండ్స్, వాళ్ళు బతుకుదేరో దాని మీద ఆధారపడింది. ఇప్పుడు నిర్దయగా వాళ్ళని లేపేయాలని ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు. అక్కడ సింహాచలం దేవస్థానం కింద పంచగ్రామాలు ఇప్పుడు కాదు, అనేక సంవత్సరాలుగా పోరాటం, మాకు హక్కులు ఇవ్వండి అని కోర్టు తీర్పు వచ్చింది. ఇంతవరకు గవర్నమెంట్ స్పందించలేదు. ఇప్పుడు అక్కడే అడవివరంలో గూగుల్కి భూములు కేటాయించారు. అంటే గూగుల్ భూములు కేటాయించడానికి అయితే ఆగమేఘాల మీద కేటాయిస్తారా? అక్కడ నివాసం ఉండే ప్రజలకు పట్టాలు ఇవ్వడానికి మాత్రం మీకు చేతులు రావా? అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు. మీరు వాగ్దానం చేశారు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, సూపర్ 6 అని చెబుతున్నారు. కనీసం ఇది ప్రస్తావన కూడా చేయట్లేదు. ఇల్లు కట్టించడం అనేది, ఇల్లు స్థలం కేటాయించడం అనేది కనీసం ప్రస్తావన కూడా లేదు. మర్చిపోయారు. ప్రజలకి 2 సెంట్లు ఇవ్వడానికేమో మీకు చేతులు రావు. అదానికి 400 ఎకరాలు ఇచ్చి వెనక్కి తీసుకోవడానికి కూడా మీరు సిద్ధపడరు. మీరు వెనక్కి తీసుకోవాలి, లేదా గూగుల్కే ఇవ్వండి ఆ స్థలాలు. మళ్ళీ ఎందుకు గూగుల్ కోసం వేరే, అవి కూడా మంచి స్థలం. అది డేటా సెంటర్ కోసమే కదా దాన్ని కేటాయించారు. మీ ప్రభుత్వమే గతంలో ఒప్పందం చేసుకుంది. జగన్ ప్రభుత్వం కూడా దానికి అగ్రిమెంట్ రాసుకుంది. 2 ప్రభుత్వాలు అదానికి జైకొట్టినాయి. ఇప్పుడు మరి వాటిని వదిలి అదానికి వదిలేసి ఆ భూముల్ని మళ్ళా గూగుల్ కోసం ఇంకో 500 ఎకరాలు, 480 ఎకరాలు కేటాయిస్తామంటే అర్థం ఏంటి? రైతులు ముంచడం కాదండి. అదాన్ని కట్టబెట్టాను ఆ భూములు, లేకపోతే డేటా సెంటర్లు విశాఖ అభివృద్ధి కోసం. అందువల్ల గూగుల్ పేరుతోటి ఈరోజు అదానికి భూములు కట్టబెట్టడం సరైనది కాదు. గూగుల్ పేరుతో 22,000 కోట్లు ఎదురు సబ్సిడీ ఇచ్చి కనీసం వాటా కూడా తీసుకోకుండా ప్రభుత్వం ఎదురు ఇవ్వటం అనేది మన ప్రజల సంపద. అది
ఒకవైపు ఏదన్నా ఆ, ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేశారు. ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాలి, నిర్మించాలి. దాదాపు సగం పూర్తయినాయి. ఇప్పుడు దానికి డబ్బులు లేవు అంటున్నారు. మరి గూగుల్కి ఇచ్చే జిఎస్టీ మినహాయింపు వాళ్ళు ఏమైనా పేదవాళ్ళ? గూగుల్ పేదదా? అదాని పేదవాడా? ఐఎస్ఎల్ పేదదా? పేదవాళ్ళకేమో మినహాయింపులు ఎవరు? గోల్డ్ కూడా వసూలు చేస్తారు, వడ్డీలు కూడా. వీళ్ళకి మాత్రం అన్ని రాయితీలు. ఎవరు సొమ్మిది? ఎలా ఇస్తారు? ఇప్పుడు బిగినింగ్ లో అంటే అర్థం ఉంది, 30 ఏళ్ల తర్వాత మరలా 1995లో ఎక్కడ బయలుదేరాము, ఈ రోజు అక్కడే ఉన్నాం. ఇదేనా అభివృద్ధి పెట్టి రైతులను బలి చేసి యూత్ లో భ్రమలు కల్పించి అభివృద్ధి పేరుతో మోసం చేయొద్దని మేము నిజంగా అభివృద్ధిని ఇప్పుడు మళ్ళా కొత్తగా పార్క్ కోసమని ఇప్పుడు ఈ గ్రామాన్ని కూడా ఇప్పటికే అక్కడ పక్కన హెట్రో ఉంది. హెట్రో వల్లనే వాళ్ళకి ఇప్పుడు 52 మంది గత 10 సంవత్సరాల్లో 52 మంది క్యాన్సర్ వల్ల ఒక్క గ్రామంలో చనిపోయారు వాతావరణ కాలుష్యం. ఇప్పుడు ఇది కూడా వచ్చింది అనుకోండి, బల్బ్ పూర్తిగా వాళ్ళు ఊరు చుట్టూ వచ్చేస్తుంది, ఇక వాళ్ళు బతకలేదు. అందుకని గవర్నమెంట్ వీటన్నింటిని పరిగణలో తీసుకోవాలి. గ్రామాలని ఎఫెక్ట్ కాకుండా, పర్యావరణ సమస్యలు లేకుండా పెట్టేదానికి చాలా స్కోప్ ఉంది. మన రాష్ట్రం విశాలమైంది. మన నేడు చిన్న సింగపూర్ లాంటి చిన్న నగరం కాదు, చాలా విశాలమైన ప్రాంతం. ఎక్కడ పోయి ఖాళీగా ఉన్న తోట పెట్టినా ఇక్కడే పెట్టాలని లేదు. ఎక్కడ ఖాళీగా ఉండే తోట పెట్టినా సరే అక్కడ డెవలప్మెంట్ జరుగుద్ది. అక్కడ ఫ్యాక్టరీలో వస్తే అక్కడ డెవలప్మెంట్ జరుగుద్ది. అందుకని ప్రజలు వద్దన్న తోట ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఆ గ్రీన్ ఇండస్ట్రీస్, ఇప్పుడు ఉదాహరణకి సోలార్ ఎనర్జీ వచ్చింది. సోలార్ కోసం కొన్ని వేల ఎకరాలు తీసుకోండి. అక్కడ రైతులకి సంవత్సరానికి 30,000 ఇస్తామన్నారు. అదే ఎకరా సోలార్ ద్వారా 4 లక్షల రూపాయలు నెలకు ఆదాయం వస్తుంది. 5 ఏళ్ల తర్వాత సోలార్ మీద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఆటోమేటిక్గా నడిచిపోతుంటుంది. మరి రైతులకి నెలకు 30,000 ఇవ్వద్దు. అప్పుడు రైతులు డెవలప్ అవుతారు. భూమి ఉన్న రైతులు భూమి వాళ్ళు లీజులు తీసుకున్నారు, వస్తుందో తిరిగి ఎవరికి తెలియదు. 60 ఏళ్ళు 70 ఏళ్ళకి ఇప్పుడు విశాఖపట్నంలో కూడా రేపు సమ్మిట్ జరగబోతుంది, పెట్టుబడులు వస్తాయన్నారు. ఇంతకుముందు 4-5 సమ్మిట్లు జరిగింది. సమ్మిట్ల ద్వారా ఏమవుతుంది నిరూపించుకోవాలి. సమ్మిట్ల వల్ల ఏమవుతుంది, ఎంఓఈల వల్ల కూడా ఏమవుతుంది, నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు ఎంఓఈలు. యాక్చువల్గా పరిశ్రమ పెట్టి ఉపాధి కల్పిస్తే వస్తుంది. మేము అడుగుతున్నాయంటే ఇప్పుడు మెట్టలు వచ్చాడు 24 గంటలు వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. ఎంపీలు కూడా పోయి రిప్రజెంట్ చేశారు. అదే ఎంపీలు విశాఖ మైనింగ్ కోసం చేయట్లేదు. మైనింగ్ ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కింద మైనింగ్ కూడా జిందాల్కి ఇచ్చారు, కానీ ఎంతో కాలం అడుగుతుంది. అంటే దీని పట్ల సౌత్ ప్రవేశం. ఇప్పుడు ఇక్కడ వేల మంది పనిచేస్తున్నారు కదా. యాక్చువల్గా ప్రభుత్వ రంగంలో వచ్చే ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో రావు. వాళ్ళు వీళ్ళంతవరకు తక్కువ మందిని పెట్టుకొని ఎక్కువ గంటలు పని చేయించుకుంటారు. జీవో కూడా ఇచ్చారు కదా, 13 గంటలు పని చేయించుకోవచ్చు. ప్రభుత్వ రంగాన్ని మూసేసి దీన్ని దెబ్బ కొట్టి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే అర్థం ఏంటో, ఉన్నదాన్ని కాపాడండి, ఉన్న విశాఖ స్టీల్ని కాపాడండి.